హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు రవికుమార్ నాలెడ్జ్ వాల్ట్. మన ఛానల్లో కంటెంట్ బేస్డ్గా జనరల్ స్టడీస్ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కొన్ని బిట్స్ అయితే చూద్దాం. మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో షార్ట్ వీడియోస్ అయితే రెడీ చేస్తూ ఉన్నాం. హెన్లీ పాస్పోర్ట్ సూచి 2025లో భారతదేశ స్థానం ఎంతంటే 85వ స్థానం. ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16న జరుపుకుంటారు. రైలా ఒడింగా అనేటువంటి వారు కెన్యా దేశానికి ప్రధానిగా ఉండేవారు. ఈయన కేరళలో మరణించడం అయితే జరిగింది. టాక్సానమీ అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు? టాక్సానమీ అంటే మనకి వర్గీకరణ శాస్త్రము. ఈ పదాన్ని ఉపయోగించింది ఎవరంటే ఏపీ డిరండల్, అంటే మొదటిసారిగా ఉపయోగించింది ఆర్కే నారాయణ్. ప్రసిద్ధి చెందినటువంటి నవల స్వామి అండ్ ఫ్రెండ్స్. అంటే చాలా నవలలు అయితే రాశారు, కానీ ప్రసిద్ధి చెందినటువంటి నవల స్వామి అండ్ ఫ్రెండ్స్. భారత మానసిక ఆరోగ్య అంబాసిడర్ ఇటీవలగా నియమితులైన వారు దీపికా పదుకొనే. ఫ్రెండ్స్, మన వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. 10 మందికి మంచి సమాచారం చేర్చాలని, మనం పేద విద్యార్థులకి మంచి చేకూర్చాలని, మంచి నాలెడ్జ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఛానల్ అయితే మాత్రం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా గమనించి మీ స్టేటస్లో కూడా పెట్టాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.